హలో ఫ్రెండ్స్, మాల్దీవ్స్‌లో ట్రాన్స్‌పోర్ట్ ఎలా జరుగుతదనేసి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండనమాట. చూపిస్తాననమాట నేను. మన ఇండియాలో అయితే గనక ట్రాన్స్‌పోర్ట్ అనేది మనకి రోడ్డు మార్గం అయితే ఉంటది కాబట్టి లారీలోను, ఆటోలోను, వ్యాన్‌లో అయితే జరుగుతదనమాట. ఇక్కడ మాల్దీవ్స్‌లోను అయితే గనక ఐలాండ్‌లో అయితే సముద్రం మధ్యలో ఉంటది కాబట్టి ఎలా జరుగుతది ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే చివరి వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంగో నేను ఇక్కడికైతే వచ్చాననమాట. ఈ బోట్ నా వెనకాల కనిపిస్తున్న చూసారు కదా! ఆ బోట్‌లో అయితే గనక ఇక్కడ సముద్రం మార్గం గుండా అయితే గనక సామాన్లు అయితే ఒక ఐలాండ్ నుంచి మరొక ఐలాండ్‌కి అయితే తీసుకెళ్తాయనమాట. ఇక్కడ రోడ్డు మార్గం అనేది అయితే తక్కువగా ఉంటదనమాట. సముద్ర మార్గం అయితే ఎక్కువగా ఉంటది కాబట్టి మనకి ప్రతి ఒక్క సామాను మనకి ఏ సామానం కావాలనేసి వంట కానించి ఇల్లు కట్టుకునే దాకా ప్రతి ఒక్కటి పెద్దయి అయితే పెద్ద బోట్‌లో ఎత్తారనమాట. చిన్నయి అయితే చిన్న బోట్‌లో ఎత్తారు. సామానం అనేది ఇక్కడ ఇలాగైతే సముద్ర మార్గం గుండా అయితే బదిలీ చేస్తారనమాట. ఇక్కడ పక్క పక్కన ఐలాండ్‌లకైతే ఇలాంటి చిన్న చిన్న వ్యాన్‌లో అయితే గనక మనకు కావాల్సిన సామానం అయితే గనక ఇలా తీసుకెళ్తారనమాట. ఈ ఇక్కడ ఎక్కువ శాతం అయితే గనక సముద్ర మార్గాన్నే వాడతారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐలాండ్‌లో అయితే గనక సముద్రం మధ్యలో ఉంటాయి కాబట్టి బోట్ ద్వారా అయితే సామానం అయితే పంపిస్తారనమాట. పక్క పక్కన ఉన్న ఐలాండ్‌లకైతే ఇలాంటి వ్యాన్ల ద్వారా అయితే వెళ్తారనమాట. ఇంకా చాలా ట్రాన్స్‌పోర్ట్ అయితే గనక చాలా రకాలుగా అయితే జరుగుతది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.